ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఆనాడు జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరు పార్లమెంట్ మెంబర్ని గణనీయంగా గెలిపించండి, నేను అంటే ఆయన ఢిల్లీలో మోడీ గారి బొడ్డు చెయ్యేసి నిలబెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాక్కొస్తాను అని చెప్పి చాలా పర్యాయాలు ఘనంగా మాట్లాడేది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతకుముందు పులిలాగా మాట్లాడిన మనిషి పిల్లిలాగా వ్యవహరించడం జరిగింది. ఎన్ని పర్యాయాలు ఢిల్లీ వెళ్ళినా ఆయన సొంత ఇబ్బందులు వాళ్ళ కుటుంబానికి సంబంధించినయో మాట్లాడుకోవటం తప్ప మన రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కానీ దోహదపడేది ఏది కూడా చేయనటువంటి పరిస్థితి జరిగింది. దాని మూలాన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా గతంలో భారతదేశం మొత్తం మీద బాగా అభివృద్ధి చెందుతూ ఉన్న 2-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా ఉండేది. అటువంటిది ఈరోజు అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాం. నిరుద్యోగం తాండవిస్తూ ఉంది, రైతులకు సరైనటువంటి ధరలు లేవు, రుణమాఫీలు చేయకపోవటం వలన రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అట్లాగే అనేకమైనటువంటి సమస్యలు మీకు తెలియనటువంటిది కాదు. పత్రికా రంగంలో ఉన్న మీరు అంగన్వాడీలు కూడా అనేక నెలల పాటు వాళ్ళు ఉద్యమం చేసుకోవాల్సి వచ్చింది, పెన్షనర్లు ఉద్యమాలు చేసుకోవాల్సిన పరిస్థితులు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మే 13వ తారీఖు మన రాష్ట్ర శాసనసభకి భారత పార్లమెంటుకు కూడా ఒకే పర్యాయం ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు ప్రజలు చైతన్యవంతులై మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రజలకి మెరుగైనటువంటి అభివృద్ధిని సాధించడం కోసం ప్రత్యేక హోదా తప్పనిసరిగా తెచ్చుకునేందుకు, తద్వారా చేకూరేటటువంటి కొన్ని ఆర్థిక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అటువంటి వాటితో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేదానికి కానీ అటువంటి వాటి కొరకు తప్పనిసరిగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగా ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుని రాష్ట్రంలోనూ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని, కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి అందించి ఇండియా కూటమి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చాలా తన ఎన్నికల ప్రణాళికలో రైతుల సమస్యల గురించి ప్రత్యేకంగా అనేక సంవత్సరాలుగా రైతుల గిట్టుబాటు ధర కోసం సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి డాక్టర్ ఎంఎస్ సోమనాథన్ గారు సూచించినట్లుగా, సిఫార్సు చేసినట్లుగా 50% కలిపి C2 + 50% చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు పంటలు నష్టపోయి బ్యాంకుల రుణాలు తీర్చలేని పరిస్థితులలో బకాయిలు పడినటువంటి నేపథ్యంలో ఒక్క పర్యాయం రైతు రుణమాఫీ చెయ్యాలని, కేరళ రాష్ట్రంలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపశమన చట్టం చెయ్యాలని, అట్లాగే కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా సంఘటితమైన శక్తితో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టి కార్మికుల యొక్క హక్కులు హరించడమే కాకుండా వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకునేదానికి కానీ, వాళ్ళ పని గంటల విషయంలో కానీ, అట్లాగే పనిచేసే ప్రదేశంలో ఉండవలసిన కనీసమైన కొన్ని రక్షణలు, సౌకర్యాలు వీటన్నిటికీ మంగళం పాడి పారిశ్రామిక వర్గాలకు లాభం చేకూర్చేటటువంటి విధానాలు అవలంబించినటువంటి పరిస్థితులలో వాళ్ళకి న్యాయం చేయటానికి కానీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 2014 ఎన్నికలకు ముందు ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము అని వాగ్దానం చేసి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడం సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు అనేక లక్షలాది ఉద్యోగాలు
ఓడగొట్టినటువంటి పరిస్థితి జరగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ శాంక్షన్డ్ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. 30 లక్షల పోస్టులు అట్లాగే ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితులలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే ఈ 30 లక్షలుగా ఖాళీగా ఉంచినటువంటి పోస్టులని భర్తీ చేస్తామనేటటువంటి వాగ్దానం ఇవ్వటం కానీ, అట్లాగే మహిళలకి 50% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేయటమే కాకుండా అంగన్వాడీ, ఆశ, అట్లాగే మధ్యాహ్నం భోజన పథకాల్లో పనిచేసే మహిళా సోదరీమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పైకమ్మకి తోడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్ని రెట్టింపు చేస్తామని చెప్పి చేసినటువంటి వాగ్దానం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చేటటువంటి అంశాలు కాబట్టి ప్రత్యేకించి కేంద్రంలో అక్కడ ఏర్పడబోయే ప్రభుత్వానికి ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్లో వైకాపా క్యాండిడేట్స్ని గెలిపించినా అక్కడికి వెళ్ళి మోడీ జిందాబాద్ అనే పరిస్థితి. అట్లాగే ఇక్కడ ఆల్రెడీ పొత్తే పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో. సో ఇక్కడ వీళ్ళిద్దరూ పోటీలు, తిట్టుకోవటాలు, రోజు విమర్శలు చేసుకోవటము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఢిల్లీ వెళ్ళేటప్పటికీ ఇద్దరు నేను ముందంటే నేను ముందని చెప్పి నరేంద్ర మోడీ బూట్లు పాలిష్ చేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందువలన వాళ్ళకి ఓటేయమాకండి. కాంగ్రెస్ పార్టీకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ని వేసి గెలిపించి కేంద్రంలో అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా అప్పుడు లెఫ్ట్